హలో ఎవ్రీవన్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు అందరికీ చల్లగా తాగాలనిపిస్తుంది కదా. బయట తెచ్చుకునే కూల్ డ్రింక్స్ కానీ ఇంట్లోనే ఇలా హెల్దీగా అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి పెట్టానండి ఇంట్లో వాళ్ళకి. మీరు కూడా ఇలా ఇంట్లో వాటర్ మిలన్ జ్యూస్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వాటర్ మిలన్ అనేది కూల్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ యాడ్ చేసే పని ఉండదు. ఇప్పుడైతే వాటర్ మిలన్ వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకి ఎక్కడ వాటర్ మిలన్ అనేది కొంచెం స్మాష్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకున్నాను కదా. ఇలా చిన్న క్యూబ్స్ గా కూడా కట్ చేసి పిల్లలకి ఇచ్చి పెట్టండి. టూత్ పిక్స్ ఒకటి ఇచ్చి ఇలా ప్లేట్లో వేసి పెట్టండి. ఇలా క్యూబ్స్ గా భలే ఇష్టంగా తింటారండి. వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా కూడా తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ అయితే మిక్సీ జార్ లో వేసుకున్నాను. మిక్సీ జార్ లో వేసుకొని దాంట్లో మీకు స్వీట్నెస్ కనుక వాటర్ మిలన్ అనేది ఎక్కువ లేకపోతే జస్ట్ కొంచెం అయితే హనీ యాడ్ చేసుకోండి. నేను అక్కడ వీడియో కోసం అయితే మీకు జస్ట్ చూపించాలని చెప్పి అయితే యాడ్ చేశానండి. నార్మల్ గా అయితే అసలు హనీ కూడా యాడ్ చేయను. కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ అనేది కొంచెం తీగానే ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏం ఫ్లేవర్స్ యాడ్ అవసరం లేదు. సో మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టెయిన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనం సీడ్స్ ఎక్కడ తీయలేదు కాబట్టి ఇలా స్టెయిన్ చేసుకోవటం వల్ల మనకి సీడ్స్ అనేవి పల్ప్ అనేవి కిందకి రాకుండా తాగేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు మనమైతే స్టెయిన్ చేసేసుకున్నాం కదా. స్టెయిన్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూసెస్ ని గ్లాస్ జార్ లో పోసుకొని, ఇది మనం స్టెయిన్ చేసుకునే ముందు అయితే మీరు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సబ్జా గింజలు ఉంటాయి కదండి. ఇప్పుడు సమ్మర్కి చాలా మంచిది సబ్జా గింజలు అనేది. బాడీలో హీట్ ఉంటే తగ్గిస్తుందండి, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. సో సబ్జా గింజలు అయితే తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. 5 మినిట్స్ ముందు అయితే మనం వాటర్లో సబ్జా గింజలు నానేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్కి మనకి పైకి ఉబ్బినట్టు వస్తాయి సబ్జా గింజలు అనేవి. ఆ సబ్జా గింజలు అనేవి గ్లాస్ జార్స్లో మీకు నచ్చినన్ని అయితే పోసుకొని స్పూన్తో తిప్పేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు సబ్జా గింజలు అని చెప్పాను కదా, సబ్జా గింజలు ఇలానే ఉంటాయండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. జస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తే మనకి ఎక్కువ అవుతాయి. ఎక్కువ యాడ్ చేసేసుకోకండి. మీకు ఒకవేళ ఎక్కువ అయినాయి అనిపిస్తే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజలు మనకైతే ఒక 4 డేస్ అయినా 3 డేస్ అయినా అయితే నిల్వ ఉంటాయండి. సో జ్యూసెస్ చేసుకున్నప్పుడల్లా ఈజీగా అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి యూజ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ సమ్మర్ హెల్దీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.